మల్లిక బుజ్జి చేతికి వచ్చినప్పటి నుంచి బుజ్జి పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. మెడిసిన్ వేస్తే కానీ యాక్టివ్‌గా ఉండని ఆ బాబు ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా మారిపోయాడు. ప్రతి 3 గంటలకి ఒకసారి మెడిసిన్ ఖచ్చితంగా వేయాల్సిందే. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా ఆదికేశవ తనకి మెడిసిన్ ఇచ్చేవాడు. ఇప్పుడు మా బాబు పరిస్థితి మామూలుగా ఉందండి. నేను మెడిసిన్ వేయకపోయినా కూడా యాక్టివ్‌గా ఉన్నాడని డాక్టర్‌కి ఫోన్ చేసి చెప్తే, ఇది నిజంగా అద్భుతం అండి. ఆ అబ్బాయికి బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది. మెడిసిన్ వేస్తే కానీ యాక్టివ్‌గా ఉండడు. అటువంటిది నిజంగా తన జీవితంలో ఒక అద్భుతమనే చెప్పాలి అని చెప్పడంతో అప్పుడు జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఎలా జరిగింది ఏంటి అంటే, ఒక పాప మా ఇంటికొచ్చింది, తనకి చెల్లి అని చెప్పాను. ఆ అమ్మాయి వల్లనే ఇలా మారాడు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఆ పాపని తనకి దగ్గరగానే ఉంచండి అన్నట్టు చెప్తుంది డాక్టర్ కూడా. కానీ రమ్య పరిస్థితి, తను అందులో ప్రెగ్నెంట్‌తో ఉంది. మాట వినడం లేదు. అపార్థం చేసుకుంది. చాలా తప్పుగా ఆలోచిస్తుంది. చిన్నత్తయ్య మీ దగ్గర కూడా నిజం దాచాడు అంటే ఆ మనిషిని ఎలా నమ్మాలి, ఎలా సర్దుకుపోవాలి, ఈ ఇంట్లో ఎలా కాపురం చేయాలి అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. కానీ అలా తప్పు చేసే మనిషి కాదమ్మా, నేను నమ్ముతున్నాను కదా, నువ్వు కూడా నమ్ము, అర్థం చేసుకో అని చెప్తున్నా కూడా రమ్య ఏ మాత్రం వినిపించుకోదు, అర్థం చేసుకోదు. తను నమ్మిన ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు, నిజంగా మోసం చేసినట్టే. కానీ వాస్తవం తెలియకే రమ్య కూడా అలా ఆలోచించాల్సి వస్తుంది.